అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మార్నింగ్ లెగ్సిన వెంటనే ఇక్కడ నేను పల్లి చేస్తున్నాను. ఈరోజైతే ఇంకా పూరి పల్లి చేద్దాం అనుకున్నానండి. అందుకనైతే ఈరోజైతే పల్లి అయితే చేస్తున్నాను. ఇందులో అయితే మొత్తానికి ఆనియన్, టమోటా, మిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కాశ్మీరీ మేతి ఇవన్నీ వేసాను. ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి పల్లీలో చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా మనకు పల్లీకి సరిపోయినట్టుగా పసుపు అనేది వేసానండి. కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు మొత్తానికి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను బంగాళదుంపలు ఉడకబెట్టిన బంగాళదుంపలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పెట్టాను, మీకు కనిపించిందో లేదో తెలియదు. ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా ముక్కలు కింద చేసేస్తున్నాను బంగాళదుంపలు. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఇందులో నేను వాటర్ అనేది మన పల్లికి సరిపోయినట్టుగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి బాగా అడుగు పట్టకుండా ఒక్కసారి కలిపేసి ఇలా వదిలేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినట్టుగా ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది శనగపిండి అండి. నేను ముందే శనగపిండి అనేది కలిపేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్ శనగపిండి తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా ఇలా కలిపి పెట్టాను. ఇప్పుడు ఏమైనా ఉంటలు ఉన్నాయా అనేసి చూస్తున్నాను. ఉంటలు లేకుండా మనము పల్లీలేకి వేయాలి, అందుకనేసి, లేదంటే ఉంటలు ఉంటే బాగోదు. సూపర్ హై. మనకు పల్లి అనేది బాగా ఉడకాలండి. ఇలాగ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇలాగ వేసేయాలి పిండి అనేది. ఒక్క దగ్గర వేయకుండా ఇలాగ చుట్టూ వేసేయండి. చుట్టూ వేసిన తర్వాత మనం ఒక్కసారి మళ్ళీ బాగా ఇలా కలపాలి. అంటే 7 నీళ్ళలో మన పిండి అనేది వేసినప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న ఉంటలు కడతాయి. కట్టకుండా మనం చిన్న మంట మీద ఇలా కలుపుతూనే వదిలేద్దాము. చివర్లో ఎంతో టేస్ట్ అయిన మంచి ఫ్లేవర్ ఉన్న కొత్తిమీర అనేది కొద్దిగా యాడ్ చేయండి. రుచికరమైన పల్లి రెడీ. ఇంతేనండి. ఇది మాత్రం మనం ఇడ్లీతో తినొచ్చు, పూరితో తినొచ్చు, దోశతో తినొచ్చు, మన ఇష్టమేనండి. దేంతో తిన్నా కానీ సరే సూపర్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ఇంకా పల్లి అనేది కొద్దిగా బంగాళదుంప యాడ్ చేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇంట్లోనే చక్కగా టేస్ట్ అయిన పల్లి అనేది రెడీ అయిపోయినట్టుగా అయిపోయింది. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్, సీ యూ, అల్లా హాఫీజ్.